మీరు డీమార్ట్ రెగ్యులర్ కస్టమరా? అయితే ఈ సీక్రెట్ మీకు తెలియకపోతే చాలా నష్టపోతారబ్బా. మీరు డీమార్ట్‌కి వెళ్ళాక అందరూ ఎంచేసిన వస్తువులు ఉండడం, స్టాక్ అయిపోవడం కనిపిస్తోందా? మరి ఎప్పుడు ఫ్రెష్ స్టాక్ వస్తుంది? ఏ రోజు వెళ్తే తాజా వస్తువులను అందుకోవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముందు వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రీటైల్ చైన్ ఏదైనా ఉంది అంటే అది డీమార్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిత్యావసరాలు, కిరాణా వస్తువుల కోసం లక్షలాది మంది నిత్యం ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా. అయితే రోజంతా వేలాది మంది కస్టమర్లతో కిటకిటలాడే ఈ స్టోర్లకు కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడైనా మీరు గమనించారా? డీమార్ట్ యాజమాన్యం తమ కస్టమర్లకు షాపింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చాలా పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తుంది. అందుకే కస్టమర్లు ఎవ్వరూ లేని సమయాన్ని అంటే అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున కొత్త సరుకును స్టోర్లకు చేర్చుతూ ఉంటుంది. పగటిపూట పెద్ద పెద్ద కార్టూన్ బాక్సులతో సిబ్బంది అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఈ నైట్ షిఫ్ట్ డెలివరీ పద్ధతిని పాటిస్తారంట. రిటైల్ రంగానికి చెందిన అంతర్గత సమాచారం ప్రకారం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం అంటే 8 గంటల మధ్య కాలంలో డీమార్ట్ స్టోర్లకు కొత్త స్టాక్ లోడ్స్ వచ్చి చేరుతూ ఉంటాయంట. స్టోర్ క్లోజ్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఉదయం ఓపెన్ అయ్యేలోపు లోపల ఉండే సిబ్బంది చాలా వేగంగా పనిచేస్తారు. వచ్చిన కొత్త సరుకును అన్బాక్స్ చేసి వర్గాల వారీగా విభజించి ఖాళీగా ఉన్న షెల్ఫ్ల్లో అందంగా అమరుస్తారు. దీనివల్ల ఉదయం 8 లేదా 9 గంటలకు స్టోర్ తలుపులు తీసే సమయానికి కస్టమర్లకు కావలసినవన్నీ సిద్ధంగా ఉంటాయి. అందుకే మీరు నిజంగా ప్రశాంతంగా తాజా వస్తువుల్ని ఎంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఉదయం పూట వెళ్లడమే అత్యుత్తమ మార్గం అని కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా శని ఆదివారాల్లో డీమార్ట్ స్టోర్లలో జనసందోహం ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ 2 రోజుల్లో దాదాపు సగం స్టాక్ ఖాళీ అయిపోతుంది కదా. అలా ఖాళీ అయిన షెల్ఫ్లను తిరిగి నింపడానికి సోమవారం నుంచి బుధవారం వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. ఈ 3 రోజుల్లో కిరాణా సామాగ్రి, గృహోపకరణాలు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, వంటగది సామాగ్రి మరియు దుస్తుల విభాగాల్లోని సరికొత్త స్టాక్ వచ్చి చేరుతుంది. కస్టమర్ల రద్దీ తక్కువగా ఉండే ఈ వారపు మొదటి రోజుల్లోనే బ్యాక్ ఎండ్ పని చాలా చురుకుగా సాగుతుందంట. సోమవారం నుంచి బుధవారం వరకు సిబ్బంది పడిన కష్టమంతా మనకు గురువారం నాటికి స్పష్టంగా కనిపిస్తుంది. అవును, వారంలో డీమార్ట్ వెళ్ళడానికి అత్యంత అనుకూలమైన రోజు ఏదైనా ఉంది అంటే అది గురువారం మాత్రమే అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ రోజు నాటికి స్టోర్లలోని ప్రతి విభాగం సరికొత్త వస్తువులతో, తాజా కూరగాయలతో, డీమార్ట్ సొంత బ్రాండ్ల కొత్త ప్రొడక్ట్స్ మరియు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లతో కళకళలాడుతూ ఉంటుంది. గురువారం రోజు వెళ్తే మీకు నచ్చిన బ్రాండ్స్, సైజులు మరియు వెరైటీలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. వీకెండ్ రద్దీ మరియు తోపులాట లేకుండా ప్రశాంతంగా సరికొత్త వస్తువులను ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు మనం గురువారం వెళ్తే డీమార్ట్కి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అత్యధిక డీమార్ట్ స్టోర్లు ఇదే రీస్టాకింగ్ విధానాన్ని అనుసరిస్తాయంట. అయితే కొన్ని మెట్రో నగరాల్లో ఉండే పెద్ద పెద్ద స్టోర్స్ లేదా తక్కువ సేల్స్ ఉండే చిన్న పట్టణాల్లోని స్టోర్ల అవసరాలను బట్టి ఈ డెలివరీ సమయాల్లో స్వల్ప మార్పులు కూడా ఉండొచ్చు. స్థానిక రవాణా నిబంధనలు కావచ్చు, లేకపోతే పండుగల సీజన్ మరియు ఆయా ఏరియాల్లో డిమాండ్ బట్టి 1 లేదా 2 రోజులు అటు ఇటుగా సరుకును అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా సాధారణ కిరాణా షాపుల కంటే తక్కువ ధరకు నమ్మకమైన తాజా వస్తువును సొంతం చేసుకోవడానికి ఈ టైమింగ్స్ మరియు ప్లానింగ్ గురించి అవగాహన కలిగి ఉండటం ప్రతి స్మార్ట్ కస్టమర్ కు ఎంతో అవసరం కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.